శ్రీకాళహస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదానం శిబిరాన్ని నిర్వహించామని ఎస్బీఐ మేనేజర్ ఫణికుమార్ అన్నారు. శ్రీకాళహస్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ ఫణికుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగ సిబ్బంది రక్తదానానికి ముందుకు వచ్చారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది రక్తం సేకరించారు. ఏరియా హాస్పిటల్ డాక్టర్ మణి మాట్లాడుతూ రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ఒకరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడడం జరుగుతుందని తెలిపారు. ఎస్బీఐ మేనేజర్ ఫణికుమార్ మాట్లాడుతూ ఖాతాదారులతో కలిసి ఉద్యోగ సిబ్బంది సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానం చేయడం జరిగిందన్నారు. టుడే ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే, our SBI staff and their members and their customers give blood donation in this blood donation camp. That much more useful to both donors and receivers. One blood donation save 3 members depending upon the components like PRBC and plasma and FFP. So that I instruct all the members donate 2 times a year. That much more useful to both donor and receiver, and also more benefit to donors because of by reducing cholesterol and triglycerides. నమస్కారం అండి, నా పేరు ఫణికుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాళహస్తి చీఫ్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఏంటంటే మా ఎస్బీఐ కాల్ ప్రకారము మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఇక్కడ మన శ్రీకాళహస్తి లోకల్ బ్రాంచెస్ కన్నిటికి ఇక్కడ శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్లో మేము రక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మా స్టాఫ్ కానీ మేము కానీ మిగతా మా ముఖ్యంగా మా కస్టమర్స్ అందరూ చాలా విరివిగా పాల్గొంటున్నారు. ఇప్పటికి స్టార్ట్ చేసిన 1 అవర్ అయింది. ఇప్పటికీ దాదాపు 15 బ్లడ్ ప్యాకెట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. నిజంగా మా ఖాతాదారులకు వాళ్ళ యొక్క సేవా తత్పరతకు మేము నిజంగా చాలా రుణపడి ఉన్నాము. ఇదే కార్యక్రమాన్ని ఇంకా విరివిగా చేయాలని చెప్పి ఇంకా ఫ్యూచర్లో ఇంకా విరివిగా చేస్తాము. ఈ కార్యక్రమానికి సహకరించిన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ స్టాఫ్కు, సిబ్బందికి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.